వర్షకాలం మొదలైందంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈ వ్యాధులలో ప్రమాదకరమైనది డెంగ్యూ. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన వారిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. అయినప్పటికీ ఇది స్వీయ పరిమితం చేసే జ్వర సంబంధమైన అనారోగ్యానికి కారణమవుతుంది మరియు అరుదుగా రోగులు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. వాతావరణ మార్పులను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. వర్షాకాలం తర్వాత దోమల సంఖ్య వేగంగా పెరుగుతుంది. డెంగ్యూ వివిధ రకాల ఏడిస్ దోమల ద్వారా ఒక మనిషి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. చాలా తరచుగా ఈడిస్ ఈజిప్టి. ఈ దోమ తరచుగా పట్టణ లేదా సెమీర్బన్ ప్రాంతాలలో చిన్న నీటి కంటైనర్లలో సంతానోత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు వర్షపు నీరు లేదా నీరు నిలిచిన పాత టైర్లు, నీరు నిలిచిన వాడుకలో లేని బకెట్లు. ఈ దోమలు ప్రధానంగా పగటిపూట కాటువేస్తాయి, కాబట్టి పగటిపూట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ సోకిన చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అస్వస్థతకు గురైన 25% మందిలో వ్యాధి సోకిన 5 నుండి 8 రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి. తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు అకస్మాత్తుగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు మరియు చర్మం ఎరుపు రంగు కనిపిస్తుంది. కొంతమంది రోగులు వికారం, వాంతులు మరియు కడుపు నొప్పిని అనుభవిస్తారు. జ్వరం 5 నుండి 6 రోజులు కొనసాగుతుంది. అనారోగ్యం యొక్క 3 లేదా 4 రోజులలో చర్మంపై దద్దుర్లు అభివృద్ధి చెందుతాయి. చర్మం ఎరుపు, కొన్నిసార్లు కొద్దిగా పెరిగి మచ్చలు ఉంటాయి. ఈ దద్దుర్లు అభివృద్ధి చెందిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు సాధారణ స్థితికి వస్తాయి. కొంతమంది రోగులు ఎక్కువ కాలం అలసటను అనుభవిస్తారు. డెంగ్యూతో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రోగి తీవ్రమైన డెంగ్యూని 3 లేదా 4 రోజులలో లక్షణాలు కనబడుతాయి. శ్లేష్మ రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, ద్రవం చేరడం మరియు కాలేయం పెరగడం వంటివి హెచ్చరిక సంకేతాలు కనబడుతాయి. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా పిల్లలలో, ఇది మరణానికి దారితీయవచ్చు. ఈ సమస్యలు సాధారణంగా స్థానిక ప్రాంతాలలో నివసించే వ్యక్తులలో కనిపిస్తాయి, ప్రత్యేకించి చిన్న పిల్లలు మరియు వృద్ధులలో. మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధిగ్రస్తులలో, వర్షాకాలమంతా నిరంతరం దోమలకు బహిర్గతమయ్యే ప్రాంతాలలో నివసించే వ్యక్తులలో పునరావృత అంటువ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ మంచి వైద్య సహాయ సంరక్షణతో తీవ్రమైన డెంగ్యూకు కూడా చికిత్స పొందవచ్చు. డెంగ్యూ మరణాలు సాధారణంగా 1% కంటే తక్కువగా ఉంటాయి. డెంగ్యూ వ్యాధిని ఇన్ఫ్లుయెంజా, జికా, చికుంగున్యా వైరస్ లేదా మలేరియా ఇతర ఇన్ఫెక్షన్ల నుండి వైద్యపరంగా వేరుచేసి గుర్తించడం చాలా కష్టం. అందువల్ల రోగ నిర్ధారణ చేయడానికి రక్తం మరియు మూత్ర పరీక్షలు అవసరం. రక్తం మరియు మూత్రంలో వైరస్ ని వెతకడం ద్వారా డెంగ్యూ నిర్ధారణ చేయబడుతుంది. లక్షణాలు కనిపించిన మొదటి 5 రోజులలో రక్తం నుండి అత్యధిక డెంగ్యూ వైరస్ కు యాంటీబాడీ ప్రతిస్పందనను కొలిచే సెరాలజీ రోగ నిర్ధారణకు కూడా ఉపయోగించవచ్చు. డెంగ్యూతో చాలా అంటువ్యాధులు స్వీయ పరిమితం, అంటే వైద్య జోక్యం లేకుండా కోలుకుంటుంది. వాస్తవానికి డెంగ్యూకి నిర్దిష్ట చికిత్సలు లేవు. ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు మరియు సంక్లిష్టతలను నిర్వహించడానికి సహాయక చికిత్సలు మాత్రమే ఉన్నాయి. మీరు హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. నొప్పి నివారణకు లేదా జ్వరాన్ని తగ్గించడానికి పారాసెటమాల్ తీసుకోవచ్చు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ను ఇంట్లోనే నిర్వహించవచ్చు మరియు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అయితే ఈ నిర్ణయం క్లినికల్ అసెస్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. డెంగ్యూ నివారణ అనేది దోమ కాటును నివారించడం ద్వారా సాధ్యం అవుతుంది. ముఖ్యంగా పగటిపూట బహిర్గతమైన చర్మంపై కీటక రిపెల్లెంట్లను ఉపయోగించడం అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి మరియు పొడవాటి స్లీవ్లు మరియు ప్యాంటుతో సాధ్యమైనంత వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుండి దోమలకు సంభావ్య సంతానోత్పత్తి ప్రదేశంగా పనిచేసే సంభావ్య నీటి కంటైనర్లు లేదా చెత్తను తొలగించాలి. ప్రజలందరూ దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యుడి సూచన మేరకు మందులు వాడాలి. పరిసరాల పరిశుభ్రతను పాటిద్దాం. డెంగ్యూ నుండి రక్షణ పొందుదాం. ధన్యవాదాలు. మీ ఆరోగ్యాన్ని అభిలషించే శ్రీ ఉదయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.